హాయ్ వెల్కమ్ టు 9 వెబ్స్. మరో 10 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్లో పోవట్టుల కలకలం రేపుతోంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య వెంట అంటున్న క్యాడర్ ఇతర పార్టీ నేతలతో అంటకాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు గతంలో ఒకే పార్టీకి చెందినవారు కావడం, వారే ప్రత్యర్థులుగా పోటీ పడడంతో కోవట్టు రాజకీయాలు ఊపందుకున్నట్లు సమాచారం. ఆ కోవట్టుల వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం రోజురోజుకు జోరందుకుంటోంది. విజయమే లక్ష్యంగా అన్ని పార్టీల నాయకులు పావులు కదుపుతున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధిష్టానం ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ తమ పార్టీని గెలిపించాలంటూ వేడుకుంటున్నారు. వీరి వేడుకోలు ఎలా ఉన్నా క్యాడర్లో కోవట్టులు కలకలం సృష్టిస్తున్నారట. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో విచిత్ర పోటీ నెలకొంది. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య నెలకొన్న ముగ్గురు అభ్యర్థులు గతంలో ఒకే పార్టీకి చెందినవారు కావడం గమనార్హం. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన క్యాడరే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలోనూ చేరడంతో అన్ని ఒక్కతాను ముక్కలుగా మారింది. దీంతో ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ సొమ్ము చేసుకునేవారు ఎక్కువయ్యారు. తినేది మొగని సొమ్ము, పాడేది ఇంకొకరిలా ఉంది. ఎలక్షన్లు రాగానే కలెక్షన్ల కోసం ఏదో చేసినట్లు ఫోజులిస్తూ ఇక్కడ సమాచారం అక్కడ లీక్ చేస్తూ అక్కడి సమాచారం ఇక్కడ అందిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న కడియం కావ్యను ఆందోళనకు గురి చేస్తుందట. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పనిచేసిన వారంతా పార్టీ అధికారంలోకి రాగానే జెండాలు మార్చి ఖద్దరు బట్టలు వేసుకొని వెదిలెక్కుతున్నారట. కాంగ్రెస్ పార్టీని అవమానించిన వారే నేడు ఆ పార్టీ అభ్యర్థి పక్షాన ప్రచారం చేయడంలో ముందున్నట్లు ఫోజులిస్తున్నారట. డీసీసీ, పీసీసీ, ఏఐసీసీ సభ్యులమంటూ పిలవకున్న సన్నాహక సమావేశాలకు హాజరవుతూ నిజమైన లీడర్లకు కుర్చీ లేకుండా చేస్తున్నారట. జెండా మోసిన వారు వెనుక బెంచిలో ఉంటే మోసకారులు మాత్రం ముందు వరుసలో దర్శనమిస్తున్నారట. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులుగా ఉంటున్నట్లు, కడియం కావ్య విజయమే తమ లక్ష్యంగా అన్నట్లుగా నటిస్తూ ప్రత్యర్థి పార్టీ నాయకులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ఆయన ప్రధాన అనుచరులకు టచ్లో ఉంటూ స్వలాభం చేసుకుంటున్నారట. ఎలక్షన్లో ఎంతో కొంత రాకపోతుందా అనే నేపథ్యంలో ప్రచారాల్లో తిరుగుతున్నట్లు నటిస్తున్నారట. మంత్రి కొండా సురేఖ, పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కడియం కావ్య జాగరూకతతో వ్యవహరించాలని నిజమైన కాంగ్రెస్ వాదులు హితవు పలుకుతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.